సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్. చాలామంది నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆ సంవత్సరం ఫ్లాట్గా ఉన్నా లేదా నెగిటివ్గా ఉన్నా ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ కూడా ఏముండవేమో అనుకుంటారండి. అది చాలా తప్పు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అండి. ఖచ్చితంగా ఎప్పుడు ఇండెక్స్ని వాళ్ళని పర్టికులర్గా ఈ మేజర్ ఇండెక్స్లో ఏదైతే ఉన్నాయో వాటిని ఈజీగా వాళ్ళు బీట్ చేస్తూ ఉంటారు. మనం కనుక ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే అండ్ సెన్సెక్స్ సెప్టెంబర్ 21 ఫస్ట్ టైం 60,000కి వచ్చిందండి. ఇప్పుడు మనకు లైవ్ మార్కెట్లో అయితే 71,000 దాకా ఉంది. అండ్ మన డేటా కనుక చూసుకుంటే ఈ 2 years డేటా అంటే సెప్టెంబర్ 21 నుంచి అండ్ 23 డిసెంబర్ ఈ 2 years డేటా కనుక మనం చూసామనుకోండి, అండ్ సెన్సెక్స్ పెరిగింది కేవలం 10,000 పాయింట్స్ అనమాట. పెద్దగా మూవ్ లేనట్టే మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ మనం కనుక మ్యూచువల్ ఫండ్స్ కనుక చూసుకుంటే అండ్ హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ అనేది ఇప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఈ 2 yearsలో 64% రిటర్న్ జనరేట్ చేసిందండి. 2 years మనం పెట్టుకుంటే ఈ 1 yearలో 40% ఇచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలుపుకుంటే 64% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే క్వాంట్ స్మాల్ క్యాప్ అంటే 59% జనరేట్ చేసింది లాస్ట్ 2 years. అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ 58% రిటర్న్ జనరేట్ చేసిందండి. అండ్ హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ 57% రిటర్న్ జనరేట్ చేసింది లాస్ట్ 2 yearsలో. అండ్ టాటా స్మాల్ క్యాప్ 52% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ అడ్వలైజ్ స్మాల్ క్యాప్ 48% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ డిఎస్పి స్మాల్ క్యాప్ 47% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ 47%. అండ్ ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ 46%. అండ్ కెనరా రిబోకో స్మాల్ క్యాప్ 45%. యూనియన్ స్మాల్ క్యాప్ 44%. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ 44%. ఎస్బీఐ స్మాల్ క్యాప్ 42%. యూటీఐ స్మాల్ క్యాప్ 41%. యాక్సిస్ స్మాల్ క్యాప్ 40%. బంధన్ స్మాల్ క్యాప్ 38%. ఐటీఐ స్మాల్ క్యాప్ 36%. కొటాక్ స్మాల్ క్యాప్ 34%. అండ్ ఆదిత్య బిర్లా స్మాల్ క్యాప్ 28%. అండ్ పీజీఐఎం ఇండియా స్మాల్ క్యాప్ 25%. అంటే అండ్ సెన్సెక్స్ లాస్ట్ 2 yearsలో జనరేట్ మూవ్ అయింది కేవలం 10,000 పాయింట్సేనండి. బట్ అదే ఇండివిజువల్ కేటగిరీ వైజ్ మనం చూసుకుంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కానీ ఏదైనా కానీ రిటర్న్స్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ అండి. కాబట్టి మన రిటర్న్స్ని స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ని కేవలం నిఫ్టీ తోటి అండ్ సెన్సెక్స్ తోటి మనం కంపేర్ చేయలేమండి. ఇండివిజువల్ కేటగిరీ చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నప్పుడు ఈ కేటగిరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ కేటగిరీ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, అంటే 10 years పాయింట్ ఆఫ్లో, 5 years పాయింట్ ఆఫ్లో, 3 years పాయింట్ ఆఫ్లో, 1 year పాయింట్ ఆఫ్లో అనే డేటా అనాలిసిస్ చేసేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంతే తప్ప డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ మంచిదని చెప్పేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము. కాబట్టి నిఫ్టీ సెన్సెక్స్ ఈవెన్ 1% మూవ్ అయినా సరే అండ్ కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈవెన్ 10 to 15% కూడా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తాయి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు నిఫ్టీని సెన్సెక్స్ని జస్ట్ ఫర్ కంపారిజన్ పర్పస్ కోసమే కంపేర్ చేయండి తప్ప ఎగ్జాక్ట్లీ రిటర్న్స్ వైజ్ మీరు మెజర్ చేయలేరు. ఓకే, ఎందుకంటే నిఫ్టీ కూడా ఈ సంవత్సరం రిటర్న్స్ వచ్చింది జస్ట్ 15%. బట్ మీరు చూసారు ఇంతమంది వీడియోస్లో స్మాల్ క్యాప్ ఒక్కొక్కటి 40 to 50% రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి. నిఫ్టీ కేవలం 15, బట్ స్మాల్ క్యాప్ అంతకంటే ఎక్కువ. కాబట్టి ఎక్కువ మనీ మనం స్టాక్ మార్కెట్లో మనీ మేక్ చేసేది కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ అండి. అండ్ ఇది కూడా మీకు అదే ఒక్కొక్క మీకు ఎంఫసైజ్ చేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇండెక్స్ ఫండ్స్ తీసుకున్నా మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే కేటగిరీ మాత్రం అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అనండి. ఇది ఎగ్జాంపుల్ కోసం నేను చూపించాను. లాస్ట్ 2 yearsలో సెన్సెక్స్ ఎంత మూవ్ అయింది అండ్ అదే టైంలో స్మాల్ క్యాప్ కేటగిరీ ఎంత రిటర్న్స్ జనరేట్ చేసింది అనేది. అండ్ కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మీ మ్యూచువల్ ఫండ్స్ చూసుకునేటప్పుడు ఓవరాల్ మార్కెట్తో కాకుండా అండ్ పర్టికులర్ బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేయడం చూసుకోండి. తద్వారా మనకి రియలిస్టిక్గా ఎంత మనీ వస్తుందనేది మనకి ఐడియా జనరేట్ అవుతుందన్నమాట. ఓకే, లాస్ట్ 2 years ఇదే కాదండి, ఈవెన్ మిడ్ క్యాప్ కేటగిరీ కూడా మైక్రో క్యాప్ కేటగిరీ కూడా టూ మచ్ మనీ వెల్త్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు ఓవరాల్ మార్కెట్ అంటే నిఫ్టీని సెన్సెక్స్ని దాన్ని ఓవరాల్ మార్కెట్ అంటాం మనం ఎక్కువసార్లు. ఎందుకంటే ఆల్మోస్ట్ 59% స్టాక్స్ బిలాంగ్స్ టు నిఫ్టీ అనమాట, ఎంటైర్ ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్లో. అందుకని యూజువల్గా ఎక్కడైనా సరే మేజర్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇండియాలో మేజర్ ఇండెక్స్ అంటే నిఫ్టీ, ఎన్ఎస్సి నుంచి, బిఎస్సి నుంచి సెన్సెక్స్ అంటారు. ఈ రెండింటిని ట్రాక్ చేస్తూ ఉంటారు. బట్ అవి మూవ్ అవటం లేదంటే ఇంటర్నల్గా 4,400 కంపెనీస్లో మిగతా అన్ని కూడా స్టక్ అయినట్టే కదండి. వాటికి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ వాటికి ఉంటుంది. కాబట్టి నిఫ్టీ సెన్సెక్స్ మూవ్ అయినా కాకపోయినా అండ్ ఇంటర్నల్గా ఉన్న స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఆ ఇండెక్స్ మాత్రం మూవ్ అవుతూనే ఉంటాయి. వాటిని అబ్జర్వ్ చేసేసి ఎక్కడైతే ఏ ఇండెక్స్ అయితే బాగా మూవ్ అవుతుందో అలాంటి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా మనకు నాలెడ్జ్ లేనప్పుడు
బెస్ట్ మ్యూచువల్ ఫండ్ హిస్టారికల్ డేటా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ మనం జనరేట్ చేసుకోవచ్చు. కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ ద మార్కెట్స్.